రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ విప్లవానికి నాంది పలికిన రోజు. ఒక బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర చేసి రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలనే సరికొత్త రాజకీయ విప్లవం రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. వారి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాల్సిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. పాదయాత్ర చేసేటప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రజా సమస్యల్ని ప్రత్యక్షంగా తన కళ్ళతో చూసి ఆ చూసిన అనుభవం నుంచి వచ్చిన అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి పథకాలు. అందుకే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదృష్టం నాలాంటి వారికి కూడా, నేను కూడా ఆ రోజు వారి నాయకత్వంలో పనిచేసే అదృష్టం నాకు కూడా కలిగింది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా అద్భుతమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, పేదలందరికీ ఉచితంగా లక్షలాది ఇళ్ళు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రామాలలో ఉన్నటువంటి పేదరికం పోగొట్టాలని అద్భుతమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఆలోచనలు. ఆ ఆలోచనలకు నాంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర. ఆ పాదయాత్రలో వారికి వచ్చినటువంటి అనుభవాలు, ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు, ప్రజలతో వారు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినప్పుడు వారు తెలుసుకున్నటువంటి విషయాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు తీసుకురావాలి, ఈ గ్రామాలలో ఉన్నటువంటి లక్షలాది మంది పేద పిల్లలు వారి ఆలోచన జిజ్ఞాసని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిగా పెట్టాలని, లక్షలాదిగా ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు, వెనుకబడినటువంటి వర్గాలు, సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల బిడ్డలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఉన్నత విధులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత భారతదేశ చరిత్రలోనే రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఆ తర్వాత ఈ దేశంలో వచ్చినటువంటి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఈరోజు కూడా దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు వారి ఆలోచన విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ లక్షలాది మందికి ప్రాణ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ ఆలోచన వారి పాదయాత్రల నుంచి పుట్టినటువంటి ఆలోచన. ఆయన పాదయాత్ర చేసే సందర్భంలో గ్రామాలలో ఉన్నటువంటి లక్షలాది పూరీలు చూసి ఆర్థిక వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చి పేదరికాన్ని పోగొట్టి ప్రజలందరూ సురక్షితంగా మంచి గృహాల్లో నిర్మించాలన్నటువంటి ఆలోచన క్రమంలో అందరికీ కూడా లక్షలాది మందికి ఇళ్లు నిర్మించే కార్యక్రమం ఆ రోజు ప్రవేశపెట్టారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచనకి పునాదులు వేసినటువంటి పాదయాత్ర ఇవాళ నిజానికి అలాంటి మహనీయుడు మన మధ్య లేకపోవడం అనేది చాలా దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజల మనసుల్లో, తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. వారితో పనిచేయటం, వారి దగ్గర పనిచేయటం చాలా సంతోషం ఇచ్చింది మాకు కూడా. ఆ 5 సంవత్సరాల్లో 2004 నుంచి 2009 దాకా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి దగ్గర పనిచేసి అనేక విషయాలని ప్రజా జీవితంలో ఏ విధంగా ఉండాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా పనిచేయాలి, ఆ సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే ప్రక్రియలో మేము కూడా భాగస్వామ్యం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరే నేర్చుకునే అవకాశం మాకు కలిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్. 2005 సంవత్సరంలో అటవీ హక్కు చట్టం వస్తే భారతదేశ చరిత్రలో అటవీ హక్కు చట్టం ద్వారా ఆదివాసీ ప్రాంతాలలో దాదాపు 6,20,000 ఎకరాల భూమి పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ఆదివాసీ బిడ్డలకు వారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన క్రమం. ఆ తర్వాత అదే క్రమంలో దాదాపు 3,40,000 ఎకరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదివాసీ బిడ్డలకి భూమి పెంచారు.
అటవీ హక్కుల చట్టం ప్రకారం. థ్యాంక్ యూ అండి. రండి.